అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సింగరేణి కాలనీస్లు చరిత్ర పుట్టినప్పటి నుంచి సింగరేణి కాలనీస్ ని ఎక్కువగా తెలంగాణ రాష్ట్రము అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎక్కువ భాగము అనుభవించింది. కేంద్ర ప్రభుత్వం 49% వాటా సింగరేణి కాలనీస్లలో కలిగి ఉన్నప్పటికీ సింగరేణి కాలనీస్ తమ గుత్తాధిపత్య సంస్థలాగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తర్వాత ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవర్తించినాయి. ముఖ్యంగా కేసీఆర్ ఆధీనంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ పరిపాలనలో సింగరేణి కాలనీస్ ని మొత్తం వాళ్ళ గుత్తాధిపత్య సంస్థలాగా చేసి అనేక రకాలుగా సింగరేణి సంపదను కొల్లగొట్టడము, సింగరేణి సంస్థకు ఎనలేని నష్టాలు తీసుకురావడము, తర్వాత సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికుల బాగోగులను గాలికి వదిలెట్టడము, ప్రతి సందర్భంలో ఏదో ఒక రాజకీయ పన్నాగం పన్నడము, అట్లాంటి చాలా కార్యక్రమాలు చేసినాయి. ఇటీవల ఏదైతే నైని బొగ్గు గనుల వేలం విషయంలో ఏదైతే వ్యవహారం వచ్చిందో దాంట్లో ఈ ప్రభుత్వం కూడా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దుర్మార్గమైనటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేసింది. సడన్ గా అంటే ఇది వివాదం బహిర్గతమైన తర్వాత పత్రికల ద్వారా కొన్ని ఛానళ్ల ద్వారా ఇది ఎక్కడ సిబిఐ దృష్టికి పోతుందో, ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దీని మీద పూర్తి సమగ్రమైన విచారణ జరుపుతుందో అనేటువంటి భయంలో సడన్ గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కన్వీన్ చేసేసి ఆ టెండర్లను క్యాన్సిల్ చేస్తున్నా అని బట్టి విక్రమార్క గారు ఒక ప్రకటన చేసినారు. అది కేవలం ఒక దుర్మార్గమైన ఆలోచన. అంటే ఏంది, తాను చేసినటువంటి లుచ్చా రాజకీయం బయటికి వస్తుంది, తాను ఇందులో ఏ పాత్ర పోషించినాను, ఇందులో ఎవరెవరు ఏ మంత్రులు ఎట్లా ఈ రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారు, ప్రజాహితము అనే దాన్ని ఎట్లా గాలికి వదిలెట్టినారు, వీళ్ళకి సింగరేణి యొక్క సమగ్ర అభివృద్ధి గాని సింగరేణి కార్మికుల యొక్క సంక్షేమం గాని వీళ్ళ దృష్టిలో లేదు. వీళ్ళకు సింగరేణి కేవలము డబ్బులు దండుకునేటువంటి ఒక సంస్థ, ఒక గని. వీళ్ళు డబ్బులు సంపాదించుకొని కోటీశ్వరులు అవుతున్నారు. తర్వాత ఆ అవినీతి డబ్బునే మనకి ఎన్నికలలో ఖర్చు పెట్టేసేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, నిజాయితీని పొందబెడుతున్నారు అనేటువంటి విషయాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరెందుకు 49% వాటా మీకుంది, మీకు అన్ని విషయాలలో అన్నింత కరెక్ట్ సమాచారం పొందే హక్కు కూడా మీకుంది, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయించండి. అసలు ఏ పరిస్థితులలో ఈ వేలం జరిగింది, ఏ పరిస్థితులలో బట్టి విక్రమార్క గారు ఈ వేలాలను రద్దుపరిచాడు, ఆ టెండర్ ప్రాసెస్ ను ఆపివేసినాడు, దీని వెనుక రాజకీయ కారణాలు ఏమున్నాయి, అవినీతి కారణాలు ఏమున్నాయి, తర్వాత ఇతరత్వం ఏముంది అనేది మీరు బహిర్గతం చేయండి. చేసి బయటికి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు చెప్పండి.